హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీ దేవ భండారి. సో మేము ఇక్కడ కర్ణాటక కుంచవరంలో ఉన్నాము. సో ఒక రైతు దగ్గరికి రావడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఒక రైతుకి మా అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అగ్రి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఆ రైతుకు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ రైతు ఆనందంతో మాకు కాల్ చేయడం జరిగింది. మీరు ఇచ్చిన ఏదైతే ప్రోడక్ట్ ఉందో చాలా అద్భుతంగా వచ్చింది సార్, మీరు ఒకసారి వచ్చి మా పొలాన్ని చూడాలి తప్పకుండా. ఎందుకనంటే నా పొలం వచ్చినట్టు పక్కన చుట్టుపక్కల ఏ పొలం కూడా రాలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఒకసారి విజిట్ చేయండి అంటే రావడం జరిగింది. సో ఆ రైతు కళ్ళలో ఆనందం అనేది మనం చూద్దాము. పక్కనే ఉన్నారనమాట సార్ది ఈ పొలం వచ్చేసి. సార్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు మన ప్రోడక్ట్ వాడిన తర్వాత? సూపర్ వండర్ఫుల్ సార్, చాలా సంతోషంగా ఉన్నాను. కేవలం అది మీరు సజెషన్ చేయడం వల్లనే మీరు చెప్పిన దాన్ని తప్పకుండా వింటూ మీరు ఏదైతే చెప్పారో ఫస్ట్ ఏది అగ్రి గ్రాన్యులర్స్ వాడమని చెప్పారు, అగ్రి 82 వాడమని చెప్పారు. మీరు ఏవేవైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా వాడుకుంటూ వచ్చినా అందువల్లనే ఇలాంటి రిజల్ట్ ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నెక్స్ట్ ఇట్లాంటిది ఇంకా వేరేలకు కూడా ఎవరికైనా చెప్పడానికి కూడా నాకు అవకాశం ఉంది. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీ పంట పెట్టి? ఇది 2 months 7 days అవుతుంది సార్. 2 months 7 days అవుతుంది అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది ఇంకా పంట? ఇంకొక 10 లేదా 12 డేస్లో. విన్నర్గా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి. మాకంటే చాలా హైట్గా ఉండడం జరిగింది. సో మీకు ఇంకో పొలం కూడా చూస్తాను. మన ప్రోడక్ట్ వాడని ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చూపిస్తాను, పొలం అనేది చూపిస్తాను. ఒక్కసారి చూద్దాం రండి సార్ ప్లీజ్. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ చైన్ వచ్చేసి మనకి మన ప్రోడక్ట్ వాడని చైన్ సార్. ఇది ఎన్ని రోజుల క్రితం పెట్టారు? దానికి దీనికి ఎన్ని రోజులు తేడా ఉంది? నేను పెట్టిన ఒక 10-12 రోజుల తర్వాత ఇది పెట్టండి. ఇక్కడ చూడండి 10-12 రోజుల తర్వాత పెట్టారు. చూడండి అసలు పంటనే రాలేదు, కానీ అక్కడ మాత్రం ఇంకో 10 daysలో పంట అనేది చేతికి రాబోతుంది. ఒక్కసారి ఆలోచించండి. రైతే రాజు అంటుంటారు, రైతే ఈ దేశానికి వెన్నముక్క అంటుంటారు, కానీ బయట మనము చూడండి రైతు వెన్నపూస అనేది విరిగిపోతుంది వాళ్ళు చేసే అప్పుల వల్ల. నిజమా కదా? ఇప్పుడు రైతే దేశానికి వెన్నముక్క కాబట్టి తప్పకుండా ఈ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తారో ఖచ్చితంగా రైతులకు హెల్ప్ చేసే విధంగా మనం అందరంగానే ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా రైతునే రాజు చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి. ఖచ్చితంగా మేము కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. దాని గురించి మీకు సజెషన్ ఇస్తాము. మీ విలేజ్లలోకి వచ్చి మేము ఈ అగ్రికల్చర్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సేవ్ ద నంబర్ అనేది సేవ్ చేసుకోండి, మాకు కాల్ చేయండి. తప్పకుండా మేము మీ దగ్గరకు వచ్చి కలుస్తాము. ఓకేనా సార్? ఇప్పుడు మీ పొలం బాగా వచ్చింది కదా, ఖచ్చితంగా మీ ద్వారా కొంతమంది రైతులకు ఖచ్చితంగా మన ప్రోడక్ట్ గురించి రిఫర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే రైతులని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా కొంతమంది రైతులను కూర్చోబెట్టండి, రైతులకు దీని గురించి చెప్పండి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి. మీ ద్వారా కొంతమంది రైతులకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? తప్పకుండా సార్. ఎస్. సో ఆ విధంగా అనమాట. సో చూడండి ఎంత అద్భుతంగా పంట అనేది వచ్చిందో. సో కాబట్టి మీరు కూడా డిసిషన్ తీసుకోండి. మేము మీ దగ్గరకు వచ్చి మేము తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఓకేనా? సేవ్ చేసుకోండి నంబర్. థ్యాంక్ యూ.